RTI Live News. Ask for right. ఆనం అభిమాని ఆత్మకూరు మున్సిపాలిటీ 20వ వార్డు నాగలూరు చిన్నబ్బయ్య మాట్లాడుతూ చరిత్రలో ఎమ్మెల్యే మంత్రి అభివృద్ధి చేయని నిధుల వరదను పారించి ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించారు. ఈ ఘనత ఆనంకే సొంతం. అలాగే మన ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. 2009 నుండి 2014 వరకు వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో 2012 మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీగా ఉన్న మన ఆత్మకూరుని మున్సిపాలిటీగా మార్చిన ఘనత ఆనంకే దక్కుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గానికి చేశారు. ముఖ్యంగా ఆత్మకూరు పట్టణానికి చేశారు అని కొనియాడారు. కాబట్టి ఆత్మకూరు అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురునాథం, సీనయ్య, నాగులూరి జయరాం, నాగులూరి కోటయ్య, పారేటి తిరుపతి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఛానల్ తిలకిస్తున్నటువంటి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు నాగులూరు చిన్నబ్బయ్య. ఆత్మకూరు పట్టణం 20వ వార్డుకు చెందినటువంటి వారు. ఇక్కడ ఉన్న వారంతా కూడా మేము గిరిజన కుటుంబానికి చెందినవారు. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆనం గారు ఎందుకు గెలగాలి, గెలిపించుకోవాలి అనే సబ్జెక్టు ద్వారా తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆనం గారు అంటేనే ఆత్మకూరు అభివృద్ధి. ఆత్మకూరు అంటే అభివృద్ధి అంటే ఆనం గారు. నియోజకవర్గం మొత్తం కూడా ఆనం గారి అభివృద్ధి. దానికి ఉదాహరణే మనం ఈరోజు అప్పారాపాలెం బ్రిడ్జ్ మీద నడుస్తున్నటువంటి ఆయన చేసిన పుణ్యమే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆత్మకూరు నుండి చేజల ప్రాంతాలకు, పెన్నా నది వర ప్రాంతాలకు ప్రయాణిస్తున్నటువంటి ఆ బ్రిడ్జి నిర్మించినటువంటి ఘనత ఆనం గారికి దక్కుతుంది. అంతేకాకుండా వారి కుటుంబం ఈరోజు రాజకీయాలలోకి వచ్చింది కాదు. దశాబ్దాలుగా ఈ జిల్లాను శాసించినటువంటి ఆనం సంజయ్ రెడ్డి గారు, ఆనం వెంకటరెడ్డి గారు వారసత్వమే ఆనం రామనారెడ్డి గారు, స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి రంగమయ్య రెడ్డి గారు, వాళ్ళంతా కూడా జిల్లాను శాసించినటువంటి ఆనం కుటుంబీకులే. అటువంటి కుటుంబానికి ఆయన చేసిన అభివృద్ధికి ఆత్మకూరుని ఎలాంటి సమయంలో ఎలాగున్నదో తద్వారా పంచాయతీగా ఉన్నటువంటి ఆ ఆత్మకూరు మున్సిపల్ శాఖగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. 2012 నుంచి 2014 వరకు 2 సార్లు ఆయన మంత్రివర్యులుగా పనిచేసినప్పుడు అనేక నిధులు తెచ్చి ఆత్మకూరు నియోజకవర్గాన్ని, పట్టణాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత ఆనం రామనారెడ్డి గారికి దక్కుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆయన చేసిన ఘనత మనం మాటల్లో చెప్పుకోలేనంత పని. ఆత్మకూరులో ఇబ్బంది పడుతున్నటువంటి నీళ్లు ఆత్మకూరు పట్టణానికి వారానికి ఒకసారి వస్తున్నటువంటి సమయంలో ఆత్మకూరు ప్రజల దాహార్తి తీర్చడానికి సోమేశ్వర నుండి పైపుల ద్వారా నీళ్లు తెచ్చి ఆత్మకూరు ప్రజల దాహార్తి తీర్చినటువంటి వ్యక్తి ఆనం రామనారెడ్డి గారు. అలాగే విద్యార్థులు ఈరోజు పెరుగుతున్నటువంటి టెక్నాలజీలలో అభివృద్ధి చెందుతూ సుదూర ప్రాంతాలకు పోయి చదువుకునేటువంటి పేద విద్యార్థులకు ఆత్మకూరు చెరువు దగ్గర ఎస్సీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాన్ని నిర్మించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అలాగే ఐటీ కాలేజ్ కానీ, పాలిటెక్నికల్ కాలేజ్ కానీ బైపాస్లో పేద విద్యార్థుల కోసం, ఆడబిడ్డల చదువుల కోసం గురుకుల పాఠశాలను అనేక నిధులు చెల్లించి ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఆనం రామనారెడ్డికి దక్కుతుందని ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే కూరగాయల మార్కెట్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు రోడ్డు మార్జిన్ పక్కన జీవిస్తూ ప్రైవేటు భవనాలకి వేల రూపాయల అద్దెలు చెల్లించలేక అల్లాడుతున్నటువంటి రోడ్ మార్జిన్ కూరగాయల వ్యాపారస్తులు కానీ, అలాగే చికెన్ వ్యాపారస్తులకు కానీ, అలాగే చేపలు అమ్ముకొని జీవించుతున్నటువంటి నిరుపేద కుటుంబాల అవసరాల నిమిత్తం వారి జీవనాధారం కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి ఆత్మకూరు పట్టణంలో మార్కెట్ నిర్మించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్నటువంటి మన ఆత్మకూరు నిరుపేదల కోసం
కష్టించి అనేక నిధులు ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి అనేక నిధులు తెచ్చి ఆత్మకూరులో మొదట 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. తద్వారా ఆ ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చెందేటట్టుగా చేసేటువంటి ఘనత కూడా ఆయనకు తగ్గుతుందని మరొకసారి వినంచుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కాబట్టి మనకి ప్రతి ఒక్కరు కూడా ఆయన గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు, నాయకులకు, అలాగే ఆత్మకూరు ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు ఈ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా మేము మనం చేసేది ఏమంటే సైకిల్ గుర్తుపై ప్రతి ఓటర్ కూడా 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి ఆనం రామారెడ్డి గారిని, అలాగే మన జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్న